ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులను వసూలు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే గడువు ఇస్తామని, గడువులోపు చెల్లించకపోతే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. మౌలిక అవసరాల కోసమే పన్నులను వసూలు చేస్తున్నామన్న విషయాన్ని అందరూ సూచించాలని తెలిపారు. శనివారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యకలాపాలపై కార్యాలయ ఆవరణంలో మంత్రి నారాయణ కమిషనర్ సూర్యతేజతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వివిధ రూపాల్లో పన్నుల వసూళ్ల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టరాదని, అభివృద్ధికి పన్నుల వసూళ్లు అవసరమనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే ప్రతి పైసాను తిరిగి వారి మౌలిక అవసరాల కోసమే వినియోగిస్తామని అన్నారు. అప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని, నిజమైన ప్రజా సేవకి అర్థం ఇదేనని అన్నారు. అలాగే లేఅవుట్లు, బిల్డింగ్లకు మున్సిపల్ అనుమతుల నిబంధనలను సరళతరం చేస్తున్నామని, వాటిని ఖచ్చితంగా పాటించాలని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ అనుమతులను పరిష్కరించాలని అన్నారు. ఇప్పుడు సిఆర్డీకి ఎంతమంది కావాలని అడిగారు. డిఈలు వాళ్ళందరినీ బిజీ ఉన్నావా? నేను మాట్లాడతానండి. ప్రతిమకు మీరు ఫోన్ చేసి ఏం చెప్తారంటే కోఆర్డినేట్ చేసుకోండి. ఇంకేమన్నా ఉంటే అవన్నీ బయటకు చేయండి.